హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ దేశధర్మైన లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న అంటే జూన్ 16 వరకు మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియో అందిస్తాను. అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఆ వర్షాలు ఎక్కడ నమోదవుతున్నాయి, అలాగే మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఈరోజు ఏర్పడుతుంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వచ్చేసి మనకి రేపటికి బలపడి ఒక అల్పపీడనంగా మారే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. దాని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి ఈరోజు మనకి ఒక బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి బలపడి రేపటికి ఒక అల్పపీడనంగా మారే అవకాశం అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. మనం గత వీడియోలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం, ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటానే వచ్చాం. మనకి జూన్ 12వ తేదీన మనకి ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనం చెప్పిన విధంగానే మనకి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనం నిన్నటి అప్డేట్లు ఇచ్చిన ప్రకారం మనకి దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మనకి ఈరోజు అర్ధరాత్రి నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి కోస్తా భాగాల్లో మనకి వర్షాలు అనేవి దంచుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ప్రస్తుత వాతావరణంలో మనకి అంటే కోస్తా భాగాల్లో విజయవాడ, ఏలూరు, అలాగే అవనిగడ్డ, మచిలీపట్నం, రేపల్లె, ఒంగోలు, ప్రకాశం జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవుతున్నాయి. అలాగే మనకి ప్రస్తుత సమయంలో కృష్ణా పరిసర ప్రాంతాలు, అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి. కానీ మనకి చల్లపల్లి పరిసర ప్రాంతాలు, అలాగే అవనిగడ్డ పరిసర ప్రాంతాలు, మోపిదేవి పరిసర ప్రాంతాలు, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలన్నీ వచ్చేసి మనకి సముద్రం వెంబడి ప్రయాణిస్తున్నాయి. కాబట్టి అంటే మనకి భారీ మేఘాలు అనేవి సముద్రంలోకి ప్రవేశించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈ మేఘాలని బలపడిపోయే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మరోవైపు మనకి వర్షాలు వచ్చేసి మనకి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి. అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత సమయంలో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవుతున్నాయి. కానీ మనకి ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో మనకి ఆకాశం మేఘవర్తమై ఉంది. కాబట్టి ఈరోజు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి ఈరోజు ఎండల తీవ్రత అనేది మనకి 32-33 డిగ్రీలు అంటే చాలా ఉష్ణోగ్రత అంటే కనీసం దాదాపు 8 డిగ్రీల ఉష్ణోగ్రత అనేవి పడిపోవడం జరిగింది. కాబట్టి మనకి ఈరోజు చల్లటి వాతావరణం అంటే మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి రానున్న ఒక వారం రోజుల పాటు మనకి ముసురు వాతావరణంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఈ రోజు నుంచి మనకి జూన్ 16 వరకు ముసురు వాతావరణం అనేది ఏర్పడే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు అర్ధరాత్రి సమయంలో మనకి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనకి రేపు అల్పపీడన ప్రభావంతో కూడా మనకి అల్పపీడన ప్రభావం మొదలవక ముందే మనకి భారీ వర్షాలు నమోదవుతాయి. మనకి అల్పపీడనం ఏర్పడితే కనుక మనకి తీవ్రమైన వర్షాలను చూసే అవకాశాలు అయితే మనం ప్రతి జిల్లాలో కూడా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మధ్యాంధ్ర జిల్లాలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశం అయితే మరో 5 రోజుల పాటు అయితే కనిపిస్తుంది. అంటే జూన్ 16వ తారీఖు వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవరస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అల్పపీడనం వచ్చేసి మనకి మధ్య భారతదేశం వైపుగా ప్రయాణిస్తుంది. కాబట్టి మనకి వర్షాలను దంచుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల అయితే పూర్తిగా కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది. కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటానే వచ్చాం. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే ఈరోజు అర్ధరాత్రి మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం సమయానికి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయానికి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది.
అలాగే మనకి ఈరోజు రాత్రికి అర్ధరాత్రికి మరింత వర్షాలు జోరెందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇది రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి రేపటికి వర్షాలు తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి వర్షాలను దంచి కొట్టే అవకాశం అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం అయితే మరో 5 రోజుల పాటు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇది మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ముసురు వాతావరణంలా కనిపించే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ముసురు వాతావరణం అనేది కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి జూన్ 17న మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి జూన్ 3వ వారంలో కూడా మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఈ నెల చివరి వారం వరకు కూడా మనకి వర్షాలు అనేది దంచుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయని మనం ప్రతి వీడియో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఈ నెల చివరి వరకు కూడా మనకి వర్షాలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రేపటికి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ అల్పపీడన ప్రభావంతో మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు సెలవులు అనేవి ప్రకటించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి మధ్య భారతదేశం వైపుగా ప్రయాణిస్తుంది. కాబట్టి వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.